గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్తో బాధపడుతున్నారా? ఇవి రావడానికి కారణాలేంటి? వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? హోమియోపతిలో వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? వీటి గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ మానస గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, పైల్స్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా మనం పైల్స్తో చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు. కూర్చోవడానికి ఇరిటేట్ అవుతూ ఉంటారు, నడవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఈ పైల్స్ అంటే ఏమిటి, ఇది రావడానికి మెయిన్ కాజెస్ ఏంటి, అదేవిధంగా ఇందులో ఉండే టైప్స్ ఏంటి? షూర్. అసలు ఫస్ట్ యానోరెక్టల్ రీజన్లో వచ్చే కామన్ సమస్యలు వచ్చేటప్పటికి పైల్స్, ఫిషర్స్, ఫిస్టులు అనేవి చాలా కామన్గా వస్తూ ఉంటాయి. దీంట్లో పైల్స్ అనేది ఫస్ట్గా కన్సిడర్ చేస్తే హెమరాయిడ్స్ అంటాము. సో హెమరాయిడ్స్ అనేవి ఏంటి అంటే మలద్వారం దగ్గర యానోరెక్టల్ రీజియన్లో ఉండే బ్లడ్ వెజల్స్లో రక్తనాళాల్లో స్వెల్లింగ్ రావడము, ఆ స్వెల్లింగ్ వచ్చిన రక్తనాళాల నుంచి బ్లీడింగ్ అవ్వడము అనేది కామన్గా జరుగుతుంది. సో ఇక్కడ టైప్స్ కింద కన్సిడర్ చేస్తే ఎక్స్టర్నల్, ఇంటర్నల్ రెండు రకాల పైల్స్ అనేవి కామన్గా కనిపిస్తూ ఉంటాయి. అంటే ప్లేస్ని బట్టి ఎక్స్టర్నల్ అంటే బయటికి వాపు కనిపించడము, ఇంటర్నల్ అంటేనేమో లోపలికి ఉంటుంది, బయటికి ఏ విధమైన స్వెల్లింగ్ అనేది కనిపించదు. సో అదేవిధంగా సిమ్టమ్స్ని కనుక కన్సిడర్ చేసినట్లయితే ఫస్ట్ పైల్స్ కంప్లైంట్ వచ్చేటప్పటికి బ్లీడింగ్ అనేది చాలా కామన్గా చూస్తుంటాము. కానీ ఇది పెయిన్లెస్ బ్లీడింగ్ అనేది ఉంటుంది. అంటే మోషన్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, మోషన్కి వెళ్ళిన తర్వాత కానివ్వండి ఎక్కువగా బ్లీడ్ అవ్వడం, అంటే ఎక్కువగా రక్తస్రావం అవ్వడము. అది మోషన్తో పాటు మోషన్ ఫ్రీగా ఉన్నా లేకపోయినా కూడా ఇనీషియల్లో ఏంటి అంటే మోషన్ చాలా హార్డ్గా ఉన్నప్పుడు, స్ట్రెయిన్ అయినప్పుడు మాత్రమే బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది. లేటర్ స్టేజెస్లో ఏంటంటే పెయిన్లెస్ బ్లీడింగ్ అనేది కంటిన్యూస్గా కనిపించడం చాలా మందిలో చూస్తుంటాము. అదేవిధంగా పెయిన్ అనేది పైల్స్లో స్వెల్లింగ్ ఉన్నప్పుడు మాత్రమే, అంటే మలద్వారం దగ్గర మోషన్కి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు, లేదా డయేరియా కానీ, కాన్స్టిపేషన్ కానీ, ఇందులో ఏ రీజన్స్ ఉన్నా కూడా రాపిడికి గురవ్వడం వల్ల కూడా పెయిన్ అనేది రావచ్చు. కానీ పైల్స్లో ఎక్కువగా పెయిన్లెస్ బ్లీడింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ పైల్స్ కనుక థ్రాంబోస్డ్ అంటే క్లాట్ ఏమన్నా ఫామ్ అయినట్లయితే మాత్రం పెయిన్ సివియారిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఎవరిలో చూస్తాము అంటే యూజువల్గా ఏజ్ పైబడిన వాళ్ళలో ఎవరిలో అయినా కనిపించవచ్చు. ఒబేసిటీతో సఫర్ అయ్యే వాళ్ళు కానివ్వండి, లేదా ఇతర డిసీజెస్ ఏమన్నా, క్రానిక్ డిసీజెస్ ఏమన్నా ఉండి ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ, లేదా ఈ డయేరియా ప్రాబ్లంతో కానీ సఫర్ అవ్వడం కానీ, అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కూడా విమెన్లో కామన్గా పైల్స్ కంప్లైంట్, హెమరాయిడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఓకే, అదేవిధంగా ఇందులో గ్రేడ్స్ కూడా ఉంటాయి కదా, 4 గ్రేడ్స్ ఉంటాయి. సో వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, గ్రేడ్స్ గురించి? షూర్. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి గ్రేడ్స్ అనేది మనకి పైల్ మాస్ ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుంది, పైల్ మాస్ కనిపిస్తుందా లేదా అనే దాన్ని బట్టి తెలుస్తుంది. సో గ్రేడ్ 1 అంటే కామన్గా బయటికి పైల్ మాస్ అనేది కనిపించదు, ఇంటర్నల్గానే పైల్స్ అనేవి ఇంటర్నల్గానే పైల్ మాస్ అనేది ఉంటుంది. సో ఇది గ్రేడ్ 1 ఇనీషియల్ స్టేజ్ అని చెప్పుకోవాలి. ఈ స్టేజ్ ఏంటంటే కొంతమందికి నోటీస్ చేయకుండానే ముందే క్లియర్ అయిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా పైల్ మాస్ అనేది బయటికి ప్రొట్రూడ్ అవ్వడము, అండ్ అది ఫింగర్తో లోపలికి తోసినప్పుడు లోపలికి వెళ్ళిపోవడం, ఆటోమేటిక్గా రిట్రాక్ట్ అయిపోవడం అనేది గ్రేడ్ 2లో చూస్తాము. అదేవిధంగా గ్రేడ్ 3లో ఏంటంటే పైల్ మాస్ అనేది హ్యూజ్గా ఫామ్ అవ్వడము, అది బయటికి కంటిన్యూస్గా ప్రొట్రూడ్ అయి ఉండడము, ఇది గ్రేడ్ 3లో ఉంటుంది. ఈ పైల్ మాస్ అనేది ఎక్కువ రోజుల నుంచి ఉన్నప్పుడు, హ్యూజ్గా ఫామ్ అయినప్పుడు అల్సరేషన్స్ రావడము, ఇవన్నీ కూడా మనం గ్రేడ్ 4లో చూస్తూ ఉంటాం. ఓకే, అలాగే ఇప్పుడు ఇందులో ఇంటర్నల్ పైల్స్ కానీ, ఎక్స్టర్నల్ పైల్స్ కానీ 2 ఉంటాయి. ఇందులో ఏది ఎక్కువగా డేంజరస్ అంటారు? సో ఇక్కడ ఇంటర్నల్, ఎక్స్టర్నల్ పైల్స్ అనేవి రెండిట్లో ఏది ఇనీషియల్ స్టేజ్లో ఏదైనా కూడా హోమ్ కేర్తోనే క్లియర్ చేసుకోవచ్చు. అలా కాకుండా కానీ ఎక్కువ మందికి ఏంటంటే ఎక్స్టర్నల్ పైల్స్ అనేవి చాలా త్వరగా గుర్తిస్తారు, త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇంటర్నల్ పైల్స్లో ఏంటంటే బ్లీడింగ్ అనేది అవుతుంది, కానీ పైల్ మాస్ అనేది బయటకు కనిపించకపోవడం వల్ల కూడా నెగ్లెక్ట్ చేయొచ్చు. సో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ ఎందులో అయినా కూడా ప్రొలాంగ్గా బ్లీడింగ్ అనేది ఉంటుంది, ఎక్కువ రోజుల నుంచి బ్లీడ్ అవ్వడము, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే మాత్రం 2 కూడా డేంజరస్ కిందే కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఎనిమిక్ అయిపోవడము, ఇతర కాంప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ అసలు మోషన్కి వెళ్తున్నప్పుడు బ్లీడ్ అవ్వడము, వెళ్ళిన తర్వాత బ్లీడ్ అవ్వడం అనేది పైల్స్ మాత్రమే కాదు, ఇతర మేజర్ కాంప్లికేషన్స్ కూడా అయి ఉండొచ్చు. సో మోషన్కి వెళ్తున్నప్పుడు బ్లీడింగ్ ఉంది అంటే మాత్రం పైల్స్ అని నెగ్లెక్ట్ చేయడము, హోమ్ కేర్ తీసుకోవడం కాకుండా తప్పనిసరిగా ఒకసారి ఎగ్జామినేషన్ చేయించుకోవడం ద్వారా అది నార్మల్ పైల్సా లేకపోతే ఇతర ప్రాబ్లమ్స్ లైక్ ట్యూమర్స్ ఉండొచ్చు, పాలిప్స్ ఉండొచ్చు,
ఒక్కొక్కసారి ఏంటంటే క్యాన్సరస్ కండిషన్స్లో కూడా పెయిన్లెస్ బ్లీడింగ్ అనేది ఉంటుంది. సో ఇనీషియల్ స్టేజ్లో బ్లీడింగ్ ఉంది అంటే తప్పనిసరిగా ఎగ్జామినేషన్ చేయించుకుని అది దేనివల్ల అవుతుంది అనేది రూల్ అవుట్ చేసుకోవడం వల్ల ఫర్దర్గా డిసీజ్ని మనం పెరగకుండా అండ్ కంప్లైంట్స్ని కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఓకే మ్యామ్, కాల్ తీసుకుందాం. హలో మేడం. కొండలరావు గారు చెప్పండి, డాక్టర్ గారు అన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం నాకు ఇప్పుడు ఫైల్స్ గురించి మేడం చెప్పారు కదా. చెప్పండి కొండలరావు గారు. అయితే నాకు ఫైల్స్ అనేది ఇట్లా కిందికి ఏం రాదు మేడం, అందుకెళ్ళి బాత్రూమ్ పోయేటప్పుడు తర్వాత వస్తుంది, ముందన్న వస్తుంది. ఓకే, అదే ఇబ్బంది మేడం. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉందండి ఇలాగా? నాకు ఇప్పుడు వచ్చేసి 3 years అవుతుంది మేడం. ఓకే, బ్లీడింగ్ అనేది బాగా ఎక్కువగా ఉంటుందా అండి, లేదా ఓన్లీ బొట్లుగా రావడము లేదా మోషన్కి అంటుకుని రావడం అట్లా ఏమైనా ఉంటుందా? లేదు, మోషన్స్ కంటుకొని రాదు మేడం, లూజ్గా వస్తుంది. ఓకే, ఒకటి కొండలరావు గారు, పెయిన్తో పాటు అంటే దురదుండడము, మోషన్కి వెళ్ళినప్పుడు పెయిన్ రావడము అనేది పైల్స్లో ఉంటుంది, ఫిషర్లో ఉంటుంది, ఫిస్టులాలో కూడా ఉంటుంది. కానీ ఫిస్టులాలో ఏంటి అంటే చీములాగా బ్లీడింగ్ అనేది అవ్వడము కామన్గా కనిపిస్తుంది. సో మోస్ట్లీ అందరూ ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే అది పైల్సా ఫిషరా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. పైల్స్లో రక్తనాళాల్లో వాపు కనిపిస్తుంది, ఫిషర్లో ఏంటి అంటే ఒక చిన్న క్రాక్ లాగా ఉండొచ్చు. సో ఎక్యూట్ ఫిషర్ అంటే మోషన్ సరిగా వెళ్ళకపోవడము, ప్రెషరైజ్ చేయడం అంటే ముక్కి వెళ్ళడము, ఇలా చేసినప్పుడు ఎవరికైనా కూడా ఫిషర్ రావడము దానంతట అది ఆటోమేటిక్గా హీల్ అయిపోతుంది. సో ఎక్కువ రోజుల నుంచి కనుక మీకు బ్లీడ్ అవుతుంది అంటే మాత్రం తప్పనిసరిగా ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఎగ్జామినేషన్ చేస్తేనే అది మనకి దేనివల్ల వస్తుంది అని తెలుసుకోవచ్చు. లేదు 1 or 2 days నుంచి ఉంది, బ్లీడింగ్ ఎక్కువ లేదు అంటే కొంచెం హై ఫైబర్ డైట్ తీసుకోండి, పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోండి, ఎక్సర్సైజ్ లాంటివి మెయింటైన్ చేయండి, వాటర్ బాగా తీసుకోండి, ఆటోమేటిక్గా ప్రాబ్లం అనేది రికవర్ అవుతుంది. ఒకవేళ తగ్గలేదు అంటే మాత్రం తప్పనిసరిగా మెడిసిన్స్ వాడాలి. ఓకే మ్యామ్, ఇప్పుడు పైల్స్ వచ్చాయి అంటే కంపల్సరీ సర్జరీ చేయాలి అని చెప్తూ ఉంటారు. మరి సర్జరీ లేకుండా హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? సో ఇక్కడ సర్జరీ అనేది ఇనీషియల్ స్టేజ్లో పైల్స్లో ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం అయినా కూడా మనం ఇనీషియల్ స్టేజ్లో దాన్ని గుర్తించి డయాగ్నోస్ చేసుకుని సరైన ట్రీట్మెంట్ తీసుకోగలిగితే అది మెడిసిన్తోనే అంటే ఓరల్ మెడికేషన్తోనే కంప్లీట్గా క్లియర్ చేసుకోవచ్చు. అలా కాకుండా దాన్ని నెగ్లెక్ట్ చేసి ఇందాక నేను చెప్పినట్టు స్ట్రాంగులేటెడ్ అంటే ఈ ఏవైతే రక్తనాళాలు ఉబ్బి బయటకు వస్తాయో అవి ముడిపడిపోవడం కానీ లేకపోతే క్లాట్ ఫామ్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఏమన్నా అయినప్పుడు మాత్రం కొంచెం సర్జికల్ ఇంటర్వెన్షన్ అనేది అవసరం పడుతుంది. అలా లేనంత వరకు పైల్ మాస్ మాత్రమే ఉంది, బ్లీడింగ్ అనేది హెవీగా ఉన్నా కూడా పైల్ మాస్ ఉన్నప్పుడు మనకి మెడిసిన్స్తోనే బ్లీడింగ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ ప్రొట్రూడ్ అయిన పైల్ మాస్ని కూడా సక్సెస్ఫుల్గా మెడిసిన్తోనే క్లియర్ చేసుకోవచ్చు. కానీ అది డిపెండింగ్ అపాన్ స్టేజ్ని బట్టి మనకి ఎన్నాళ్ళు పడుతుంది అంటే ఎంత కాలంలో మనకి రికవరీ వస్తుంది అనేది పర్సన్ టు పర్సన్ ఏజ్ ఫ్యాక్టర్ ఇంక్లూడ్ అవుతుంది. అండ్ ఇతర డిసీజెస్ ఏమన్నా వాళ్ళకు ఉన్నాయా ఇవన్నీ మనం బేస్ చేసుకుని ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి. అండ్ ట్రీట్మెంట్ పీరియడ్ అనేది కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఓకే మ్యామ్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో తేజస్విని గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి తేజస్విని గారు. హలో మేడం. చెప్పండి, వింటున్నాను. నమస్తే, చెప్పండి. నాకు ఫైల్స్ ఉన్నాయి మేడం చాలా రోజుల నుంచి. ఓకే, అదే హోమియోపతి అన్నారు కదా, మెడిసిన్ ఎట్లా వాడాలి ఏంటి అని. ఓకే, మీ ఏజ్ ఎంతమ్మా? 40 అండి. ఓకే, మీరు ఎక్కడుంటారు? ఇక్కడ వాడండి ఇలాగా కూడా. ఓకే, మనం మెయిల్ డాక్టర్స్తో పాటు ఫిమేల్ డాక్టర్స్ కూడా ఉంటారమ్మా. మీకు ఎగ్జామినేషన్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకసారి డైరెక్ట్గా కన్సల్ట్ అవ్వండి. మీరు ఇతర మెడికేషన్స్ ఏమన్నా వాడుతున్నట్లయితే ఆ ప్రిస్క్రిప్షన్స్ కూడా తీసుకుని ఒకసారి మన డాక్టర్స్ని సంప్రదించండి అమ్మా. సో ఎగ్జామినేషన్ చేసి అది ఎంత సివియర్గా ఉంది, ఎంత టైం పడుతుంది అనేది మీకు క్లియర్గా చెప్తారు. తప్పనిసరిగా విజిట్ అవ్వండి. ఓకే మ్యామ్, చెన్నై నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో సుధీర్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నాకు వచ్చేసి ఏజ్ 27 years మేడం. ఓకే, నాకు వచ్చేసి 6 months నుంచి వచ్చేసి నాకు ఫైల్స్ లైట్ బ్లీడ్ అయ్యాయి. ఓకే, తర్వాత నేను హోమియోపతిలోనే మెడిసిన్ వాడాను. మా అన్న హోమియో డాక్టర్. ఓకే, అయితే నేను వచ్చేటప్పుడు కొన్ని రోజులు మాత్రం వాడాను, కరెక్ట్ గా 1 month వాడాను. ఓకే, 1 month వాడిన తర్వాత నేను మెడిసిన్ ఆపేసాను, వాడలేదు. ఓకే, తర్వాత నాకు వచ్చేసి బ్లీడ్ ఏమి అవ్వట్లేదు.
ఓకే. కానీ వచ్చేసి ఒక పైల్స్ మాత్రం ఒకటి బయటనే ఉండిపోయినట్టు ఒక డౌట్. ఓకే. ఓకే. ఓకే సుధీర్ అది గారు. ఎట్లా, అది కంపల్సరీ ఆపరేషన్ అట్లా లేకపోతే నార్మల్ గా ఎట్లా తెలియలేదు. ఓకే సుధీర్ గారు. సో ఇప్పుడు పైల్సా లేకపోతే స్కిన్ ట్యాగా అన్నది ఫస్ట్ తెలుసుకోవాలండి. పైల్స్ అంటే అది బ్లడ్ వెజల్ నుంచి ఉబ్బడం వల్ల బయటకు వస్తుంది. దాన్ని మెడిసిన్తో మనం సక్సెస్ఫుల్గా క్లియర్ చేసుకోవచ్చు మెడిసిన్స్తోనే. లేదు స్కిన్ ట్యాగ్ ఉందా, ఆ స్కిన్ ట్యాగ్ ఫిషర్ వల్ల కూడా స్కిన్ ట్యాగ్స్ అనేవి వస్తాయి. సో మీరు ఆల్రెడీ కన్సల్ట్ అయ్యారు, 1 మంత్ మెడికేషనే తీసుకున్నారు, బాగుంది, ఇంప్రూవ్మెంట్ ఉందని ఆపేసినట్టున్నారు. కానీ కొంతకాలం కంటిన్యూస్గా వాడాలండి. సో అది ఫిషర్ వల్ల మీకు స్కిన్ ట్యాగ్ ఫామ్ అయిందా లేకపోతే పైల్ మాస్ ఉందా అనేది ఫస్ట్ క్లియర్ చేసుకుంటే ఆ స్కిన్ ట్యాగ్ కంప్లీట్గా క్లియర్ అవుతుందా లేదా అనేది. ఎందుకంటే స్కిన్ ట్యాగ్ అనేది యానల్ రీజన్ దగ్గర స్కిన్ ఎలాస్టిసిటీ కోల్పోవడం వల్ల వస్తుంది. సో అది రాలిపోవడం కానీ కంప్లీట్గా స్ట్రింక్ అవ్వడం కానీ మెడిసిన్తో జరగదు. అలా అని చెప్పి దానివల్ల ఎలాంటి ప్రమాదం కూడా ఫ్యూచర్లో ఉండదు, అది పెరగదు కూడా. కానీ ఫిషర్స్ కనుక ఉన్నట్లయితే రాపిడికి గురవడం వల్ల స్వెల్లింగ్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సో అది పైల్ మాసా లేకపోతే స్కిన్ ట్యాగా అనేది ఎగ్జామినేషన్ చేయించుకుని తెలుసుకుంటే దాన్ని బట్టి హోమియోపతి మెడిసిన్స్తో క్లియర్ అవుతుందా లేదా అనేది మీరు ఆల్రెడీ కన్సల్ట్ అయిన డాక్టర్ దగ్గర ఒకసారి చూపించండి, తనే చెప్తారు మీకు. ఓకే మ్యామ్, ఒంగోలు నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ రమణారెడ్డి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నాకు ఫిస్టులా ఉంది మేడం. ఓకే. 9 years అయింది మేడం, బుడిపలాగా వచ్చింది అది. ఓకే. నేను అంతగా పట్టించుకోలేదు, ఏంటలో అనుకున్నా. 1 year ఒకసారి ఎండల కాలం వచ్చేసరికి పెయిన్ వస్తున్నది, మంట. ఓకే. ఏంటో లేదని పట్టించుకోలేదు. లాస్ట్ జనవరి నుంచి అది బాగా ఎక్కువైంది మేడం. ఓకే. 3 months నుంచి పస వస్తుంది, పస. ఓకే. ఆల్రెడీ నేను ఆయుర్వేదం టాబ్లెట్ వాడుతున్నా. ఓకే. అక్కడ ఏం చేశారంటే దీనికి ఖచ్చితంగా సర్జరీ చేయాలి అంటున్నారు ఆయుర్వేదం హాస్పిటల్లో. ఓకే. ప్రస్తుతం ఆయుర్వేదం టాబ్లెట్లు మెడిసిన్స్ వాడుతున్నాను మేడం. ఓకే. అదే మేడం విషయము. ఓకే. షుగర్ ఏమైనా ఉందా అండి, డయాబెటీస్ ఉందా మీకు? ఏం లేదండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఓకే. ఇప్పుడు మీకున్న ప్రాబ్లం ఫిస్టులా అండి. ఫిస్టులాలో ఏంటి అంటే ఫస్ట్ మనకి బాడీ మీద ఎలా అయితే సెగ్గడ్డలు అంటాం కదా, వేడిగుల్లలు ఎలా వస్తాయో అదే మాదిరిగా యానల్ రీజన్ దగ్గర కూడా వస్తాయి. సో ఇది హైజీన్ సరిగ్గా ఫాలో అవ్వకపోయినా లేదా కంటిన్యూస్గా కూర్చోవడం కానీ లేకపోతే ఇతర డిసీజెస్ లైక్ డయాబెటీస్ కానివ్వండి, టీబీ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది యూజ్ అవుతుంది అంటే పస్ ఫామ్ అయ్యి బయటకు యూజ్ అవుతుంది అంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. అది హోమియోపతి మెడిసిన్స్తోనే మెడిసిన్ వాడడం ద్వారా అది ఏదైతే పస్ లోపల తయారవుతుందో అది ఫస్ట్ బయటికి డ్రైన్ అయిపోతుంది. ఆ తర్వాత దానంతట అది హీల్ అవ్వాలి. అలా హీల్ అయితేనే మళ్ళీ మీకు ఫ్యూచర్లో రికర్ అవ్వదు. అంటే మళ్ళీ ఆ గడ్డల మాదిరిగా రావడము, మళ్ళీ పస్ డిశ్చార్జ్ అవ్వడం ఇవన్నీ ఆగిపోతాయి. సో నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే ఇది ఒక్కొక్కసారి లోపల ఛానల్స్ ఫామ్ అయిపోయి ఎంటైర్ యాప్సెస్ అనేది చాలా పెద్దగా అవ్వడము, తర్వాత హీల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. సో వీలైనంత త్వరగా మీరు సంప్రదించండి. మీరు ఒంగోలు అంటున్నారు కాబట్టి దగ్గరలో మన హోమియోకేర్ బ్రాంచ్ కూడా ఉంది. ఒకసారి విజిట్ అవ్వండి, ఎగ్జామినేషన్ చేసి దాన్ని బట్టి మీకు ప్రాపర్ మెడికేషన్ అనేది చెప్తారు. ఓకే మ్యామ్, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో గణేష్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రాబ్లం వచ్చేసండి పైల్స్ అండి. ఇవి ఓకే. 5 years అబౌ నుంచి ఉన్నాయి మనకి. ఓకే. అయితే మనకు పెయిన్ అనేది ఏమి ఉండదండి. ఓకే. అది ఏంటంటే ప్రాబ్లం అని తెలుసుకుందామని కాల్ చేశానండి. అంటే మరి మీరు పైల్స్ అని ఎలా అనుకుంటున్నారు? పెయిన్ లేదు, బ్లీడింగ్ అవుతుందా? బ్లీడింగ్ లేదు, ఏం లేదండి. అప్పట్లో డాక్టర్ కన్సల్ట్ అయితే అవి పైల్స్ అని చెప్పారు. ఓకే. అయితే మనకు కొంచెం వేడి వస్తువులు అవి ఇవి బంద్ చేయమన్నారు. అంటే మనకి ఇబ్బంది లేదు కానీ కొంచెం అవి పైల్స్ లాగా ఉన్నాయండి అవి. ఓకే. ఓకే. ఇది అదే మీరు చెప్తున్నట్లు ఇదేంటంటే ఎప్పుడైనా ఒకసారి సరిగా ఫుడ్ సరిగా తీసుకున్నప్పుడు మోషన్ స్ట్రెయిన్ చేసినప్పుడు అలాంటప్పుడు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో ఇంటర్నల్ పైల్స్ ఉంటేనే మీకు ఇలాంటి నాన్ బ్లీడింగ్ అంటాం వీటిని. సో బ్లీడింగ్ ఉండదు, పెయిన్ ఏమి ఉండదు. కానీ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది అనేది తెలుసుకోవాలండి. అది ఎగ్జామినేషన్ చేసి తెలుసుకుంటేనే దానికి మెడిసిన్ వాడాలా లేదా ప్రాబ్లం రికర్ అవ్వకుండా కొన్ని జాగ్రత్తలు లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటే సరిపోతుందా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. బట్ స్టిల్ మీరు లైఫ్ లాంగ్ కొంచెం హై ఫైబర్ ఫుడ్ తీసుకోవడము,
వాటర్ బాగా తీసుకోవడము, ఎక్సర్సైజ్ ఇలాంటివి అయితే తప్పనిసరిగా మెయింటైన్ చేసుకోవడం వల్ల మీకు అవి పెరగకుండా కొంతమేరకు ప్రాబ్లం అనేది హోమ్ కేర్ ద్వారా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్టిల్ ఒకవేళ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి రొటీన్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం అనేది మంచిది. ఓకే మ్యామ్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్తే మేడం. నమస్తే కుమార్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మాకు 2 years నుంచి బ్లడ్ మోషన్స్ అవుతాయండి. ఓకే, డాక్టర్ గారు చూపిస్తే హెమరాయిడ్స్ అన్నారు. ఓకే, ఫైల్స్ హెమరాయిడ్స్. అవునవును. స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు కొంచెం ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినప్పుడు ఒక 2 నెలలు 1 నెల కొంచెం కంట్రోల్లో ఉంటుంది, మళ్ళా తిరిగి రిపీట్ అవుతుంది. ఓకే, దానికి హోమియోలో తప్పకుండా అండి. మంచి మెడిసిన్స్ ఉంటాయి మనకు హోమియోపతిలో. ముఖ్యంగా మనం హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఏంటి అంటే స్పెసిఫిక్ మెడిసిన్స్ కాకుండా, అంటే హోమియోపతిలో కూడా వ్యాధికి తగిన తాత్కాలికమైన ఉపశమనమిచ్చే మెడిసిన్స్ కూడా ఉంటాయి. అలా కాకుండా మనం హోమియోకేర్లో కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మెడిసిన్స్ ఇస్తాం. దీనివల్ల ఏంటి అంటే ప్రాబ్లం టెంపరీ తగ్గడం మాత్రమే కాదు, మళ్ళీ ఫ్యూచర్లో కూడా రిపీట్ అవ్వకుండా చూసుకోవడం జరుగుతుంది. సో ఒకసారి మీరు 2 years నుంచి అంటున్నారు కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు. ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ చేయించినట్లయితే ఆ రిపోర్ట్స్ తీసుకుని ఒకసారి మన హోమియోకేర్ బ్రాంచ్లో సంప్రదించండి. సో ఎగ్జామినేషన్ చేసి ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ ఏమైనా రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటాయి. ఎందుకంటే మోషన్తో పాటు బ్లీడ్ అవుతుంది అంటే కొన్ని మేజర్ డిసీజెస్ లైక్ క్రాన్స్ డిసీజ్ కానివ్వండి, ఇట్లాంటివి ఏమైనా ఉండొచ్చు. సో అవి మీకు క్లియర్గా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్స్, అంటే డీటెయిల్గా ఫస్ట్ డాక్టర్ మీ కేస్ టేకింగ్ తీసుకుని అది పైల్స్ వల్లే బ్లీడింగ్ అవుతుందా లేకపోతే ఏంటి అనేది తెలుసుకుని దాన్ని బట్టి మీకు మెడికేషన్ అనేది ఇస్తారు. సో ఒకసారి డైరెక్ట్గా సంప్రదించండి. ఓకే మ్యామ్, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం. రాజు గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు మాట్లాడండి. మేడం మేడం చెప్పండి. మాది వరంగల్ మేడం. చెప్పండి రాజు గారు. మాది వరంగల్ మేడం. వినిపిస్తుంది, చెప్పండి. మేడం మా మిస్సెస్ కు ఫైల్స్ అయినా మేడం. ఓకే, బయటికి వచ్చినాయి మేడం. ఓకే, అయితే దాంతో కొంచెం ప్రాబ్లం అవుతుంది మేడం. ఓకే, అయితే దానిపైన కొంచెం చిన్న కురిపోయింది మేడం. అంటే పైన అంటే ఏమంటారు అంటే కిడ్నీల కింద ఉంటుంది మేడం, పైన చిన్న బ్లడ్ గిట్ల ఏం పడుతుంది, దాని వల్ల కాలు కూస్తుంది మేడం. ఓకే, దాని వల్ల ఇబ్బంది అవుతుంది మేడం. బయటికి వచ్చినాయి. ఓకే, చూపించాలి మేడం. అంటే దాని ప్రాబ్లం ఏంటి మేడం? అవునండి, అది మీరు చెప్తున్నట్టు పైల్స్ ఉంది. ఇంకొకటి యాప్సెస్ అంటాము. అంటే యానల్ రీజన్లో కావచ్చు, బటక్ రీజన్లో కావచ్చు ఉండే గ్లాండ్స్ వల్ల వేడిగుళ్ళలు ఇట్లాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అవి ఎలాంటి యాప్సెస్ అనేది ఫస్ట్ ఎగ్జామినేషన్ చేసి ఎంత పెద్దగా ఉంది అంటే డీప్గా ఉందా ఏంటనేది చూడాల్సి ఉంటుంది. సో ఇది మొహమాట పడాల్సిన ప్రాబ్లం ఏం కాదు, తప్పనిసరిగా దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో లేడీ డాక్టర్స్ కూడా ఉంటారు మన బ్రాంచ్లో, ఒకసారి తప్పనిసరిగా అప్రోచ్ అవ్వండి. ఏమన్నా డయాబెటీస్ కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నట్లయితే ఫ్యామిలీలో ఒకసారి షుగర్ టెస్ట్ కూడా చేయించండి. దాన్ని బట్టి మనకి ఒకవేళ డయాబెటీస్ ఉన్నా కూడా ఇవి తగ్గవన్నమాట. సో మెడికేషన్స్ రెండింటికి వాడాల్సి ఉంటుంది. సో ఒకసారి డైరెక్ట్గా విజిట్ అవ్వండి, లేదా ఒకసారి బ్లడ్ టెస్ట్ ఓన్లీ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ చేయించైనా మీరు రిపోర్ట్ తీసుకుని నెగ్లెక్ట్ చేయకుండా వీలైనంత త్వరగా సంప్రదించండి. ఓకే మ్యామ్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో పవన్ కుమార్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం, నాకు 1 year నుంచి ఫీజర్ ఉంది. ఓకే, నార్మల్ డైట్ మెయింటైన్ చేసి ఫైబోజెల్ తీసుకుంటే తగ్గుతుంది. అది కంటిన్యూగా వాడాల్సి వస్తుంది. ఏదో ఒక్క రోజు వాడకుండా మోషన్ హార్డ్గా వచ్చినా బ్లడ్ లో కొంచెం స్టూల్ లో కొంచెం బ్లడ్ వస్తుంది, మళ్ళీ పెయిన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే, అది పర్మనెంట్ సొల్యూషన్ లేదా మేడం? తప్పకుండా పవన్ గారు, మెడికేషన్తోనే ఇది క్రానిక్ ఫిషర్ అంటామండి. అంటే అక్యూట్ ఫిషర్లో ఏంటంటే ఒక్కసారి డిస్టర్బెన్స్ రావడము, అది మళ్ళీ ఆటోమేటిక్గా హీల్ అయిపోయి ఇయర్స్ తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కానీ క్రానిక్ ఫిషర్లో ఏంటంటే అసలు ఫిషర్లో ముఖ్యంగా టియర్ అన్నది జరుగుతుంది. అంటే చర్మం చీలుతుంది అనమాట, ఒక క్రాక్ లాగా ఏర్పడము. అది ఒక్కొక్కసారి బ్లడ్తో పాటు ఇన్ఫెక్ట్ కనుక అయితే పస్ రావడం ఇవన్నీ చూస్తుంటాము. సో క్రానిక్ ఫిషర్లో ఫస్ట్ హీలింగ్ అనేది చేయాలి. సో మెడికేషన్ మనం హీల్ అవ్వడానికి ఇస్తే ఆటోమేటిక్గా ఇలా ఫ్రీక్వెంట్గా స్లైట్ డైట్లో డిస్టర్బెన్స్ ఉన్న ఇలా బ్లడ్ రావడం ఇవన్నీ నెగ్లెక్ట్ చేసే థింగ్ అయితే కాదు. సో హోమియోపతిలో ఈ క్రానిక్ ఫిషర్ని మనం క్లియర్ చేసుకోవచ్చు. సేఫ్ మెడిసిన్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాకపోతే కొంత లాంగ్ టర్మ్ అయితే వాడాల్సి ఉంటుంది. సో మీకు ఎంతకాలం నుంచి ఉంది, ప్రస్తుతం ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయి, లైఫ్ స్టైల్ ఎలా ఉంది,
ఇవన్నీ చూసుకుని మీకు మెడికేషన్ విత్ ప్రాపర్ డైట్ అనేది కూడా మన డాక్టర్స్ మీకు అడ్వైస్ చేస్తారు. సో ఒకసారి సంప్రదించండి. ఓకే మ్యామ్, అలాగే ఇమ్యూనిటీ బూస్ట్కి హోమియోపతి ఎలా ఉపయోగపడుతుంది? సో అసలు మనకి హోమియోపతిలో మనం ఇచ్చే మెడికేషన్స్ అన్నీ కూడా క్రానిక్ డిసీజెస్కి ఎక్కువగా హోమియోపతి వర్క్ అవుతాయి. హోమియోపతిని బిలీవ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మెడికేషన్ అనేది ఓన్లీ సిమ్టమ్స్ రిలీఫ్ మాత్రమే కాకుండా ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేయడానికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేయడం వల్ల అంటే ఇమ్యూనిటీని బూస్ట్ చేయడం వల్ల ఇక్కడ మనకి కలిగే బెనిఫిట్ ఏంటి అంటే మన బాడీ దానంతట అదే ఆ హీలింగ్ అనేది చేసుకోవడం అంటే వ్యాధిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ మనకి ఆటో ఇమ్యూన్ డిసీజ్లో ఆల్టర్డ్ ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి అంటే హైపర్గా ఉండడం కానీ లేదా హైపోగా ఉండడం కానీ ఈ ఆల్టర్డ్ ఇమ్యూనిటీని మనం మెడిసిన్స్తో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఇమ్యూనిటీ పెరిగి ఇలాంటి వ్యాధి నిరోధక శక్తి అనేది పెరగడం వల్ల ఫ్రీక్వెంట్గా వాళ్ళకి ఎలర్జీస్ రావడం కానివ్వండి, ఈ వైరస్కి వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా శరీరం తట్టుకుని డిసీజ్ అనేది అంతకంటే పెరగకుండా కూడా మన హోమియోపతి మెడిసిన్స్ అనేవి ఒక ఇమ్యూనిటీ బూస్టర్స్ లాగా వర్క్ చేస్తాయి. ఓకే మ్యామ్, అలాగే ఈ కరోనా వైరస్ని నివారించడానికి హోమియోపతిలో ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా? సో ఇప్పుడు వైరస్ అంటే హోమియోపతిలో ప్రీవియస్గా కూడా అంటే థియరిటికల్గా చూసుకున్న ప్రాక్టికల్గా చూసుకున్నా కూడా కొన్ని రకాల అంటువ్యాధులు ప్రబలినప్పుడు లైక్ ఇప్పుడు ఎపిడమిక్ కండిషన్స్ కానివ్వండి, పాండమిక్ కండిషన్స్ అంటాం వీటిని. సో ఎపిడమిక్ డిసీజెస్, పాండమిక్ డిసీజెస్, ఎండమిక్ డిసీజెస్ ఇవన్నీ కూడా కమ్యూనిటీలో స్ప్రెడ్ అయినప్పుడు ఒక పర్సన్కి ఇమ్యూనిటీ కనుక బాగున్నట్లయితే వాళ్ళకి ఆ వైరస్ అనేది సోకడం తక్కువగా ఉంటుంది. ఒకవేళ వైరస్ అటాక్ ఉన్నా కూడా సిమ్టమ్స్ అనేవి తక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ హోమియోపతి రోల్ మనకి ఏంటంటే ఒక డిసీజ్ ప్రబలినప్పుడు ఇప్పుడు కరోనా వైరస్ తీసుకున్నట్లయితే కరోనా వైరస్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఒక కామన్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. సో ఈ కామన్ సిమ్టమ్స్ మన హోమియోపతి మెడిసిన్కి సూట్ అయ్యే సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. సో ఆ పర్టికులర్ మెడిసిన్ ఇవ్వడం ద్వారా ఆ పర్సన్కి అంటే ఎఫెక్ట్ అయిన పర్సన్కి కాదు, సో హెల్దీగా ఉన్న పర్సనే ఈ మెడిసిన్ హోమియోపతి మెడిసిన్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ ఇంటర్వెల్స్లో మెడిసిన్స్ తీసుకోవడం, సర్టెన్ డోసెస్లో తీసుకోవడం వల్ల ఏంటి అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి ఇలాంటి వైరస్ అనేవి త్వరగా రాకుండా మనకి హోమియోపతి అనేది ఒక ప్రివెంటివ్ లాగా వర్క్ చేస్తుంది. ఓకే మ్యామ్, అలాగే ఇప్పుడు పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ, ఫిస్టులా కానీ ఈ మూడిట్లో కూడాను ఏది ఎక్కువ డేంజరస్ అంటారు? అదేవిధంగా వీటికి ట్రీట్మెంట్ అనేది ఒకేలాగుంటుందా, ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా? మనకి డేంజరస్ అనేది ఫస్ట్ కన్సిడర్ చేయాలి అంటే ఫిషర్ అనేది ఎవరైనా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్ జరిగినప్పుడు సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పైల్స్ అనేది తీసుకుంటే వయసు పైబడిన వాళ్ళలో కామన్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫిస్టులా అనేది కూడా సరిగా హైజీన్ ఫాలో అవ్వకపోవడము వీటి వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 3 వ్యాధులు కూడా మనం ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ప్రాపర్ డైట్ తీసుకుంటూ అంటే ఫైబర్ డైట్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం ఇవి కనుక మెయింటైన్ చేస్తే వచ్చే అవకాశం తగ్గుతుంది. వచ్చినా కూడా వాటిని పెరగకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. సిమ్టమ్స్ని ఎప్పుడైతే ఈ డిసీజెస్ యొక్క సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేస్తారో అప్పుడు అవి కాంప్లికేషన్స్కి లీడ్ అయ్యి మేజర్ హెల్త్ ఇష్యూస్ రావడం, మేజర్ డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఇవన్నీ కూడా మనం డైట్తో, మేనేజ్మెంట్తో కొంతమేర క్లియర్ చేసుకోవచ్చు. సో కాంప్లికేషన్ రాకుండా ఉండాలి అంటే సిమ్టమ్స్ని ఎర్లీగా గుర్తుంచుకోవడం అనేది మంచిది. అండ్ అదేవిధంగా మనకి ట్రీట్మెంట్ అనేది డిపెండింగ్ అపాన్ పర్సన్ మారుతుంది. అంటే ఇక్కడ హోమియోపతిలో మనకి పైల్స్ ఉంది అంటే అందరికీ ఒకే రకమైన మెడిసిన్ ఇవ్వం. సో ఆ పర్సన్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు సఫర్ అవుతున్నారు, వాళ్ళకి ఎలా స్టార్ట్ అయింది, వాళ్ళకి ఇతర డిసీజెస్ ఏమున్నాయి, ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో సిమ్టమ్స్ కూడా అదే విధంగా నెమ్మదిగా సిమ్టమ్స్ అనేవి క్లియర్ అవుతూ మళ్ళీ రిపీట్ అవ్వకుండా కూడా మన హోమియోపతి మెడిసిన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే మ్యామ్, ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా ఈ పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ, ఫిస్టులా కానీ వస్తూ ఉంటుంది. సో డెలివరీ అయిన తర్వాత అవి తగ్గిపోయే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? లేదు అంటే ప్రెగ్నెన్సీ టైంలోనే పెయిన్ ఎక్కువగా ఉంది అంటే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది హోమియోపతిలో? ఎందుకంటే బేబీ కూడా ఉంటుంది కాబట్టి ట్రీట్మెంట్ చేస్తే ప్రాబ్లం ఉండదంటారా? డ్యూరింగ్ ప్రెగ్నెంట్ విమెన్లో ఏంటి అంటే గ్రావిడ్ యూటరస్ యొక్క అంటే గర్భసంచిలో పిండం పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ వెయిట్ అనేది యానల్ కెనాల్ రెక్టమ్ మీద పడడం వల్ల యూజువల్గా కాన్స్టిపేషన్ అనేది మలబద్ధకం అనేది చాలా కామన్గా సఫర్ అవుతుంటారు. సో ఈ మలబద్ధకంతో సఫర్ అవ్వడం వల్ల అది పైల్స్కి దారి తీయడము, ఫిషర్స్కి దారి తీయడం జరుగుతుంది. సో ఇలాంటి కండిషన్లో ఏంటంటే ఫస్ట్ ఎవరైనా కూడా మేము సజెస్ట్ చేసేది ఏంటి అంటే టెన్షన్ తీసుకోకుండా వాటర్ బాగా తీసుకోవడము, కొంచెం వాకింగ్ లాంటివి చేయడము, అంటే మదర్స్ హెల్త్ స్టేటస్ని బట్టి దానికి తగిన జాగ్రత్తలు అనేది చెప్పడం జరుగుతుంది.
సో కానీ సివియర్గా ఉంది, ఆల్రెడీ ప్రీవియస్గా పైల్స్ కంప్లైంట్స్ ఉన్నాయంటే వీళ్ళు చాలా త్వరగా సఫర్ అవుతుంటారు. సో అలాంటి కండిషన్లో కూడా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా ప్రెగ్నెంట్ విమెన్ హోమియోపతి మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు, ఎలాంటి బేబీకి డెవలప్మెంట్కి కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. వెరీ సేఫ్ మెడిసిన్. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నట్లయితే తప్పనిసరిగా హోమియోపతి అప్రోచ్ అవ్వచ్చు. ఓకే మ్యామ్, పైల్స్ గురించి, ఫిస్టులా గురించి, ఫిషర్స్ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ బేసిక్స్ న్యూస్.